చెప్పినా కదా నీకు, కాలో తీసుకొని పిలుచుకోవచ్చు చేపని ఇంతసేపా? కాలో తీసుకున్నా ఎవరు చెప్పింది నీకు? సారీ బ్రో, సారీ ఉంటే కదా, సారీ బ్రో. అన్న లేట్ ఫోన్ చేయడానికి లేట్ అయింది. ఆయన ఏమైనాడు కాలో తీసాయన? ఫోన్లు ఎత్తడం లేదు. ఈరోజు నేను మామూలు డ్యూ మీకోసమని వచ్చిన. నా పేరు అప్రోజ్. హాయ్ అన్న, నా పేరు సూర్య. ఎవడు అడిగాడు రా నిన్ను? ఫిలిప్నీస్ ఉంది కదా, ఫిలిప్నీస్ నుంచి వచ్చాము. ఇప్పుడు ఏమంటే కడపలో మేము మా కాన్సెప్ట్ ఎక్కడ లేదు. ఏం కాన్సెప్ట్ అంటే శవాలను రెంట్కి కాదు, అంటే సమాధుల్ని రెంట్కి ఇస్తున్నాం. మనిషి చూడటానికి బొఫల్లా ఉన్నా షార్పే, చనిపోయినాకన్నా ఒక మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళ సమాధులలో ఏసీ పెట్టి వాళ్ళు చల్లగా హ్యాపీగా ఉండాలి కదా. మళ్ళీ పార్కు, ఆ సమాధులు పక్కనే పార్కులు ఆడుకోవడానికి పిల్లలకైతే, పిల్లలు చనిపోతుంటారు కదా, ఆ పిల్లలకి సమాధులు పార్కులు కట్టించి అట్లా. మీరు సివిల్ ఇంజనీర్ అని చెప్పి ఇతను చెప్పాడు, ఎంటెక్ చేస్తున్నాడా? అది మీకు ఒక ఫ్యూచర్ ఒక ప్లాన్ అడగడానికి వచ్చాను నేను. అంటే దేని గురించి అంటే ఇప్పుడు సమాధులకి అయితే ప్లాన్ ఏం అవసరం ఉంది అంటే మాకు ఎట్లా అంటే ఏసీ సమాధులు లోపల ఏసీ పార్క్, సమాధుల పక్కనే పార్కు ఆడుకోవడానికి. ఓకే అట్లా. ఇది ఇంకా ఇండియాలో ఎక్కడ స్టార్ట్ చేయలేదు, మేమే స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా. అది మీరు చెప్తే కాస్ట్ ఎస్టిమేట్ చేసి చెప్తే ఎట్లా బిల్డ్ చేయగలుగుతాం, ఎక్కడ ప్లేస్ బాగుంటది అంటే ఫస్ట్ మనకి ఏరియా ఎంత కావాలనో తెలియాలి, ఎంత ఏరియా ఉందో తెలియాలి. ఓకే, ఆ ఏరియాని బట్టి కడపలో ల్యాండ్స్ ఉన్నాయా? మీరు చెప్పండి. ఆ ఏరియాని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుని దాంట్లో ఏం కడుతున్నారు అనేది, ఇప్పుడు రెసిడెన్షియల్ కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది, కాంప్లెక్స్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది, అట్లా దీనికి సపరేట్ కాస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు అది శవాలు అది పెట్టిగా ఎట్లా తయారు చేస్తారో ఐడియా లేదు నాకు. అంటే బాక్సా లేకుంటే ఉడేనా అనేది అదా దేంతో తయారు చేద్దాం బ్రదర్? ఇక్కడ మీరు కడపలో ఏం చేస్తారు నాకు తెలియదు, అక్కడైతే కనుక ఫిలిప్పీన్స్ లో అయితే కనుక డైరెక్ట్ సమాధులు పాతి పెట్టేస్తారు. మీకు ఇక్కడ డైరెక్ట్ గుంత తోగి పాతి పెట్టేదేనా? మాకు అటు సైడ్ అట్లే ఉంటుంది, ఫిలిప్పీన్స్ లో అట్లే ఉంటుంది. అదే కదా కాన్సెప్ట్ ఎక్కడ లేదు, అందుకోసం నేను కడపకు వచ్చి కాన్సెప్ట్ ఓపెన్ చేయాలని ఫిలిప్పీన్స్ నుంచి వచ్చాం మేము. సినిమాల్లో పనికి వస్తానంటావా? డౌట్ లేదు. చిరంజీవి తర్వాత నేనేనంటావా? గ్యారంటీ. అయితే వెళ్ళిపో. మా డాడీ ఇది చెప్పాడు, డాడీ దీని మీద చేయంటే అందుకు నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా సివిల్ ఇంజనీర్, దీని గురించి అడగాలని చెప్పి వచ్చిన. సమాధుల లోపల చచ్చిపోయిన వాళ్ళకి ఏసీ సమాధి లోపల పెట్టాలంటే ఇప్పుడు స్పేసింగ్ ఎక్కువ కావాలా మీకు, అంటే విత్ ఏసీ విత్ ఎక్విప్మెంట్ అంటే ఖచ్చితంగా మీకు ల్యాండ్ చాలా ఎక్కువ కావాలా. ఓకే, చాలా స్పేసింగ్ ఉంటుంది. ఇప్పుడు చేస్తామో తెలియదు నీ బొంగులో లైఫ్ లో ఏంట్రా మీ సోదంతా. సో అది మీరు తీసుకొని మీరు ఎంత ల్యాండ్ ఎన్ని ఏకర్స్ తీసుకుంటున్నారో ఆ ఎస్టిమేషన్ మాకు చెప్తే మేము దాంట్లో ఏం వాడుతున్నారు అనేది, ఇప్పుడు కాంక్రీట్ అంటే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, వుడ్ అంటే ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, అట్లా బీమ్ స్లాబ్స్ కి ఒక్కొక్కటి, దాంట్లో మళ్ళీ 1 వే స్లాబ్ 2 వే స్లాబ్స్ ఉంటాయి అట్లా. అంటే ఇప్పుడు మీరు ఏది కరెక్ట్ గా, అది మామూలు రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే చెప్పచ్చు, నా కరెక్ట్ గా చెప్పచ్చు. ఇట్లా అంటే ఇది కొత్త, అసలు కాన్సెప్టే కొత్త ఇది, అందుకే కదా మామూలుగా ఇది కనుక్కోవాలంటే ఖచ్చితంగా మీరు ఒక ఎస్టిమేషన్ ఇంజనీర్ ఒకరు ఉంటాడు. మీరే ఉన్నారు కదా, మళ్ళీ ఇంకెవరు? మామూలుగా నేను జస్ట్ ఇంకా ఫీల్డ్ లో దిగలేదు. ఏం పర్లేదు, మీరే మా కొత్త న్యూ ఇంజనీర్, లింక్ అప్ అవుదాము, మీరు మాట్లాడుకోండి, ఏ ఇబ్బంది లేదు. డబ్బులు ఎంత వచ్చినా నేను ఇస్తాను. కొత్త ప్లాన్ ఏదైతే ఏమి కొత్తగా థింక్ చేయడంలో దానిలో ఉంది. ఏంది బ్రదర్ నువ్వు సమాధులు అని ఎందుకు భయపడుతున్నారు? ఇది కొత్త ప్లాన్, ఇది ఎక్కడ ఇంకా వర్కౌట్ కాలేదు. ఇది ఫేమస్ ఏంటంటే కనుక ఆయననే కొత్త ఇంజనీర్ కావచ్చేమో. చెప్పండి. కడపలో ఫస్ట్ సమాధులు రెంట్కి ఇస్తాం, నెలకు రెంట్ కట్టాలా. నీకు కావాలంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ట్రై ఒక నెల ఏసీ అన్ని పెడతా అబ్బా, ఏసీ పెడతా, ఫుడ్ కూడా పెడతాం. ఒక నెల తర్వాత వాళ్ళు వద్దు అనుకుంటే బయటికి వచ్చేయచ్చు. అంటే లోపల డెడ్ బాడీ అనేది కుళ్ళిపోదా నీట్ గా? మొత్తం పెడతానబ్బా నేను, ఏసీ అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని నీకు అరేంజ్ చేస్తాను, టీవీ కూడా పెడతా కావాలంటే.
శవాలు అంటే రిమోట్ ఆపరేటర్స్ ఏమన్నా అట్లా కాదు బ్రదర్, నేను చెప్పేది కావాలంటే నీకు ఎవరైనా ట్రయల్ కోసము నువ్వే పడుకో అంతే కదా. నేను చెప్పేది ఏంటంటే శవాలు ఈ శవాలు అవి హ్యాండిల్ చేసుకుంటాయి. నీకు అంత డౌట్ ఉందంటే కనుక మా ఫిలిప్పీన్స్లో ఇది ఫేమస్ తెలుసా అసలు. నువ్వు ఇది కావాలంటే మీ వాళ్ళని ఎవరన్నా ఒక వన్ మంత్ టూర్కి వెళ్ళమను సమాధుల్లోకి. అందుకోసమే కదా ఎయిర్ ఇవంతా ఉండడానికి. ఇప్పుడు శవాలకేనా లేకుంటే మనుషులకు కూడానా? మనుషులకంటే రెంట్ ఇస్తున్నారు, శవాలకి ఇవ్వడం లేదు కదా. అది మా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనుషులకి ఎవడైనా రెంట్ ఇస్తున్నాడు ఖాళీ ఇళ్ళలో, శవాలకి భయపడుతున్నారు. ఎక్స్పీరియన్స్ చేయడానికైనా అంటే ఇంకా శవాలంటే గోస్టే, ఇంకా రియల్ అంటే మన లాంగ్వేజ్ లో గోస్టే. వాళ్ళకి భయపడుతున్నారు కదా, వాళ్ళ కోసం ఈ ఫెసిలిటీ అంతే. ఇది జోక్ కాదు బ్రదర్, నేను నిజం చెప్తున్నా. ఇది కానీ నీకు గూగుల్లో సెర్చ్ చేసి చూడు, ఫిలిప్పీన్స్ లో ఇదంతా ఒక ఫేమస్ తెలుసా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక మాకు అవసరం లేదు, నేను జస్ట్ మీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను దీంట్లో దిగను కూడా దిగరా ఏంది? నేను ఇంకా చదువు కాలేదు, నాకు కంప్లీట్ కావాలి కదా. అరే చదువుకి ఏమి ఉంది బా, ఇప్పుడు వాల్యూ లేదు చదువుకి, నేను చెప్తున్నా కదా. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. నువ్వు ఈ ఫీల్డ్ లో దిగినావంటే ఫస్ట్ ఇంజనీర్ మన ఆంధ్రప్రదేశ్ లోనే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేదు ఇది. మేము మెయిన్ దీనికోసమే వచ్చినాం. కడప నా నేటివ్ ప్లేస్, దానికోసం ఫస్ట్ ఏది చేసినా మా ఊరికి చేయాలని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మా ఫ్యామిలీ అంతా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. అది కొత్త కాన్సెప్ట్ తో. పబ్బు నువ్వు అన్నట్టు నిజంగా సినిమా హాల్ పబ్బు అన్ని. శవాలు ఎట్లా చూసాను అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. శవాలు ఎందుకు చూడవు బ్రదర్? నీకు తెలుసా శవాలు చూడండి. ఇప్పుడు నువ్వు కాంటే ఒకసారి చచ్చిపో, తెలుస్తుంది నీకు. ఆ శవాలకి కూడా మనసు ఉండదా ఏంది? శవాలు కూడా ప్రేమించుకుంటాయి, శవాలు టీవీ చూస్తాయి, శవాలు మందు తాగుతాయి. అవి మనకు తెలీదు, కానీ నువ్వు చచ్చిపోయి నాకు తెలుస్తుంది. నువ్వు అప్పుడు నా దగ్గరికి వచ్చాడు, నువ్వే అడుగుతావు శవం రెంట్ కావాలా నాకు అని. మాకు ఈ గోస్ట్ డీల్ చేసేస్తాను ఒకడు ఉన్నాడు హెడ్, అతనికి గోస్ట్లు అన్ని కనపడతాయి. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. వాళ్ళు ఎట్లంటే వాళ్ళ మనుషులలోకి వెళ్ళిపోయి డబ్బులు లాబడతారు. మాది అది బిజినెస్. అర్థం కాలేదా? ఎంత రెంట్ దానికి నెలక పేదవాళ్ళకైతే కనుక 150,000. ఏసీ ఇవంతా మా కాస్ట్ వల్ల 1 మంత్కి 1,50,000. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకంటావా, మిడిల్ క్లాస్ వాళ్ళకి 3 lakhs వేసుకో. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళకైతే కనుక 20,000. నేను బూతులు మాట్లాడిన ఒకే ఒక కారణంతో అడ్డమైన విధానాన్ని రెచ్చగొడుతుంటే చూస్తూ ఊరుకోను. నువ్వు ఎందుకు నవ్వుతున్నారు కదా? ఏమంటే వాళ్ళు రిచ్ కదా. ఈ డీల్ ఓకే అంటే కనుక మీరు ఇంకా స్టార్ట్ చేద్దాం. మీ ఇద్దరేనా? మీ ఇద్దరమే పార్ట్నర్స్గా చేద్దామనే చేద్దాం. మేము ఇద్దరమే చేస్తాం. తన సపోర్ట్ కావాలి నాకు. ఇప్పుడు కడపలో చాలా రోజులు అయింది వెళ్ళిపోయి. ప్లాన్ ఏముంది చెప్పాలి కదా. ఫస్ట్ ల్యాండ్ ఉంటేనే ఏదైనా. ల్యాండ్ కావాలి కదా. ఇది లీజ్కి ఇస్తారా? అత్తారింటి దారే సినిమాలో పవన్ కళ్యాణ్ ఇచ్చినారు. అత్తారింటి దారే అట్లా లీజ్కి ఇస్తారా దీన్ని? చెప్తాను, ఇదే తీసుకుందామంటే దీనే మనము మాట్లాడదాం. ఇప్పుడు మీరు రైల్వేతో మాట్లాడి ఫస్ట్ తీసుకోండి. తీసుకోమంటారా? చెప్పండి బ్రదర్, ఎట్లా ఇంకా మీరు కొత్త కాన్సెప్ట్ ఇది. సమాధులకి ఫ్రీడమ్. మనిషి బతికినంత కాలము ఎట్లా అంటే అట్లా కుళ్ళు ఈక్ష అసూయతో చచ్చిపోతుంటాడు. పోయినప్పుడన్నా మనశ్శాంతిగా ఎంజాయ్ చేయాలి. వాళ్ళకి సపరేట్ ఫ్లైట్స్ కూడా ఆలోచిస్తున్నాం. ఫ్లైట్లలో కూడా మధ్యలో చీర్ గర్ల్స్. నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగన్నాయా? చీర్ గర్ల్సా? అది మీ ఇష్టం అబ్బా. మీరు పెట్టిమంటే దానికి సపరేట్ ఛార్జ్ అవుతుంది. నా మాటిని ఎవరన్నా మీ ఫ్రెండ్ని వాడిని చచ్చిపోమను, అది ప్రాసెస్ మొత్తం అర్థమయ్యేటట్టు చెప్తాడు. మా కాన్సెప్ట్ నువ్వైనా ట్రై చేయొచ్చు, నువ్వైనా చచ్చిపో. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. చెప్పు ఎట్లనో, ఎంత డబ్బులు అడుగుతాడు, ఎట్లా చేస్తాడు చెప్పన్నా, నువ్వే చెప్పాలా? నాకేముంది, మీరు చెప్పాలి, మీరు తీసుకోవాలి. అది రెంట్ ఎంత? రెంటా? మీకు కావాలంటే డిస్కౌంట్ ఇస్తాను. నీకు కావాలన్నా డిస్కౌంట్ ఇస్తా. శవానికా ఎంత కొట్టాలి? 10,000. 10,000 ఏమో సరిపోతారా? 1,00,000 సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 1,00,000 అవుతుంది. ఏంది మంచికి అర్థం కావడంలే. 10,000 అంటే నమ్మబుద్ధి కావడంలా. ₹1,00,000 దానికి కాదు, ఇన్ని నుంచి ఆయన వచ్చేందుకు 10,000 కొట్టింది. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా? ఈ నుంచి వచ్చినందుకు యా షూర్, నేను ఇస్తాను, డబ్బులు ఇస్తాను.
లక్ష అంటే అవసరం లేదు, ఫస్ట్ ప్లాన్ వేసుకోవడానికి 1 లక్ష వేయండి. నేను లక్ష వేసేయమంటారా? నేను ఇంజనీర్స్తో మాట్లాడి కావాలంటే చూసుకుంటాను. ఫిక్స్ అయిపోయింది కదా అయితే. మీరు చెప్పే ఎట్లా ఎస్టిమేట్ ఎట్లా చేద్దామంటావు? మొత్తం ఉయ్యాల జంపాల ఇది తీసుకుంటే ఏం లేదు, ప్రాబ్లం తీసుకోవచ్చు. ఏమంటే ఇక్కడ స్పేస్ బుక్ చేసుకోవచ్చా? ఓలా, ఓఎల్ఎక్స్ ఇవన్నీ. బ్రదర్ ఇది నాట్ జోక్, ఇది ఓలా ఇవన్నీ మనకు సంబంధించినవి కాదు. నేను చెప్పేది ఏంది, సమాధుల కోసమే ఈ స్కీము. సమాధులు కరువు అయినాయంట మన ఇండియాలో, దానికోసం సపరేట్ ల్యాండ్ తీసుకొని నేను ఎందుకు ఇంత చేసేది, మనిషి బతికున్న నాళ్ళు సంతోషంగా ఉన్నాడు, పోయేటప్పుడైనా సంతోషంగా పోని, అందుకు అది నా మెయిన్ థీమ్ వచ్చేసి అది. ఏమంటే ఇప్పుడు మీరు తీసుకుంటే ఇక్కడ కూడా వేసుకో చేయమంటే ఇది ఎక్కువ ఇది రైల్వే స్టేషన్ ఇయర్ కదా, అత్తారింటికి దారి ఏదో ఇచ్చాడా? ఇంతకు ముందు మీరే చెప్పి తీసుకోండి. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. చెప్పండి, మీరు చెప్తే ఇంకా చూద్దాం, స్టార్ట్ చేద్దాం. వర్క్ ఏం లేదు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తున్నారు, పోదామా? ఇక్కడ స్టార్ట్ చేయరు. అదే ఇందాక ఆడేదో కన్స్ట్రక్షన్ ఉంది, స్టార్ట్ చేద్దామా? కన్స్ట్రక్షన్ అంటే రెసిడెన్షియలా? కాదు, ఆడ రోడ్లు వేస్తున్నారు. ఫస్ట్ ఒకసారి ఆడ మీరు చూపిస్తే రోడ్లు ఎట్లా, రోడ్ల మధ్యలో వేయరు కదా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సమాధులకి రోడ్లు ఉంటాయి కదా మధ్యలో. ఇప్పుడు సమాధులు పోవాలంటే ఇప్పుడు ఇక్కడ సమాధులు వేయడానికి ఇయ్యరు కదా మీకు. నేను చెప్పేది అది కాదు, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ నాకు నచ్చాలి కదా. నేను ఏమంటున్నా అంటే సమాధులు పాతి పెట్టడానికి మనుషులు పోతారు కదా రోడ్ల మీద, వాళ్ళు పోవడానికి కూడా రోడ్డు కావాలి కదా. ఇది ఆల్రెడీ ఏదో వేస్తున్నారు కదా రోడ్డు. ఆ రోడ్డు ఒకసారి చూస్తే, ఆ రోడ్డు ఒకసారి మీరు వేసేది నాకు చూపించినారంటే కనుక కాంట్రాక్టర్ నేను కాదు దానికి, నేను వర్క్ కూడా చేయడం లేదు దాంట్లో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ప్లాన్ కావాలంటే విత్ ఎస్టిమేషన్ ఏమేమి ఉండాలంటే సమాధుల దగ్గర పార్క్ ఉండాలా, పబ్ ఉండాలా, సినిమా హాల్ ఉంటుంది, వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బోటింగ్ అవి వద్దులే బ్రో, ఇప్పటికే గోష్లో మనం తిరగలేము. హెలికాప్టర్ దానికి కావాలంటే హెలికాప్టర్ గాల్లో, హెలిప్యాడ్ కూడా పెట్టియచ్చు. అంటే హెలికాప్టర్ మళ్ళీ కాస్ట్ మీదే, హెలిప్యాడ్ అయితే మేము దాంట్లో ఎస్టిమేషన్ లో వేసి ఇచ్చేస్తాం. ఓకే, 1500 సరిపోద్దా? ఎస్టిమేషన్ చేసి ఇస్తాను అంతే. ఎస్టిమేషన్ మీకు వర్క్ లో దిగాను. అవునా? మీకు ఎస్టిమేషన్ ఇచ్చేస్తాను. మీరు ఏమడిగారు? విత్ ఎస్టిమేషన్ ప్లాన్ కావాలన్నారు. సరే మీరు ఎప్పుడు ఎక్కడే చేయించుకోండి. నాకు మీరు నచ్చారు కాబట్టి మీరే మొత్తం ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ కావాలని చెప్పి నా ఆశ, అంతే. అవుతాం, దాంట్లో ఏముంది. దానికి మీరు కాస్ట్ చెప్తే, ఇప్పుడు 1500 అనుకున్నారు కదా. 1500 నేను చెప్పింది ఇప్పుడు వచ్చినందుకు 10,000 ఇప్పాడు కదా వాడు. మీకు అతనికి వాడికి నేను 500 ఇస్తాను పిలుచుకుని. అవునా? కాంట్రాక్ట్ ఇప్పించినందుకు. ఎంతో కొంత తీస్తే బెటర్. సమాధులు రైల్వే స్టేషన్ లో ఉంటారు, రైలు పోనీకి మధ్యలో ఏమన్నా జంక్షన్ లాగా ఉంటాయా? వాళ్ళు రైల్లో సమాధి కట్టేటప్పుడు ట్రైన్ పక్క నుంచి పోవడము అట్లా ఫెసిలిటీస్ ఏం లేవు. వైఫై కూడా వాడుకోవచ్చా? మనం సమాధిలోనే పెట్టియచ్చు. ఒకటి వైఫై కూడా పెట్టిద్దామా? సాహసం అనే చెప్పాలి. ఈజీ పెట్టేయచ్చు. మొబైల్ తీసుకెళ్తాయా శవాలు? వాళ్ళు ఎందుకు తీసుకుపోతారు? వాళ్ళకు కూడా మనమే ప్రొవైడ్ చేద్దామంటావు? టీవీనే ప్రొవైడ్ చేస్తామా, అది మనం ప్రొవైడ్ చేయలేమా? పబ్జీ కూడా ఎక్కించి పెడదాం. పబ్జీనా? ఫ్రీ ఫైర్ పబ్జీ ఎక్కిద్దామంటావా? చేద్దామా? PS5 కూడా పెట్టిద్దాం. కొంతమంది గేమ్స్ ఆడేటోళ్ళు కూడా ఆడదాం. ఇంకే మరి అంతేనా? అంతే అన్న, థ్యాంక్స్. ఓకే అన్న, నీకు ఫోన్ చేస్తాను నేను. అన్నా ప్రాంక్ అన్నది. అనుకున్నా నేను ప్రాంక్ చేసినద్దు, అతనే తీసుకొచ్చి చేయమన్నాడు. సివిల్ ఇంజనీరు మా అన్న. ప్రాంక్ చేస్తావా అంటే జస్ట్ ప్రాంక్ చేసినాము, అక్కడ ఉంది కెమెరా. హాయ్ చెప్పన్నా.